దేవుడండి ఆయన బైబిల్లో ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు అడుగు వాటికంటే మీరు ఊహించే వాటికంటే అధికముగా ఇచ్చే దేవుడు. హల్లెలూయా. అంతేనా? ఏం అడుగుతున్నారు మీరు? ఏం ఊహిస్తున్నారు? డెఫినెట్గా ఈరోజు దేవుని బల్ల రోజున దేవుని వాక్యం, దేవుని ఆల్టర్లో నుంచి దేవుడిచ్చిన వాక్యం ఏంటంటే, మీరు ఇప్పుడు ఏమైతే అడుగుతున్నారో, మీరు ఏమైతే ఊహిస్తున్నారో దానికంటే అధికముగా ఇవ్వడానికి శక్తిమంతుడైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము. ఈరోజు ఈ వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో, ఒకవేళ ఇక్కడ వింటున్నా, ఆన్లైన్లో వింటున్నా, వారందరి జీవితాల్లో దేవుడు వారు ఏ ప్రార్థనలు చేస్తున్నారో, వారు ఏం అడుగుతున్నారో, వారు ఏం ఊహిస్తున్నారో దానికంటే అధికముగా చేయగలిగిన దేవుడు మీ జీవితాల్లో ఆ కార్యాలన్నీ చేయనుగాక. ఆమెన్. నమ్మిన వారందరూ గట్టిగా అర్థం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గట్టిగా చెప్పట్లేదు. ఆమెన్. వెరీ గుడ్. మీరు ఎంత గట్టిగా ఆమెన్ చెప్తే అంత గట్టిగా ఆయన ఎస్ అంటాడు అనమాట. కాబట్టి ఇది మనకేం, ఇప్పుడు మనందరం మేము మామూలు భక్తులం కదండి, కాబట్టి మాకు ఇది పొందుకోవడం చాలా కష్టం అనేమనుకోకండి. బైబిల్లో చాలామంది జీవితాలు రాసిపెట్టి ఉన్నాయి. వారందరూ కూడా మనలాగా ఆలోచించే వాళ్ళే. అందుకే మనకి వారి జీవితాలని బైబిల్లో పెట్టాడు. మనం ఎలాగ ఆలోచిస్తామో, మనం ఎలాగ ఆశిస్తామో, కానీ దేవుడు ఎలాగ ఆలోచిస్తాడు, దేవుడు ప్లాన్స్ ఎలా ఉంటాయి అన్నది బైబిల్లోంచి కొద్దిసేపు చూసుకొని కమ్యూనియన్లోకి వెళ్దాం. దయచేసి మీరందరూ కూడా దేవుని బల్లను సమీపించడానికి మీ హృదయాలు, మీ తలంపులు, మీ సమస్తాన్ని సిద్ధపరచుకోండి. ప్రార్థనాపూర్వకంగా దేవుని సన్నిధిలోకి రావాలి, దేవుని బల్లను సమీపించాలి. ఇది చాలా గంభీరమైనది, ఇది లోకములో అత్యున్నతమైనది. నేను చెప్తున్నాను, దిస్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ థింగ్ ఆన్ ది ఎర్త్. భూమి మీద ఉన్న అత్యంత శక్తివంతమైనది ఏంటంటే దేవుని బల్ల. హల్లెలూయా. ఈ దేవుని బల్ల ఒక కంచె అట, కంచె. మీరు చూడండి, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కట్టారు. ఎందుకు కట్టాడంటే శత్రువులు రాకుండానే. కట్టినంతసేపు కొంతమంది వచ్చారట, కట్టాక ఎక్కువ మంది వచ్చారట. ఎలా వచ్చారంటే లంచం ఇచ్చి వచ్చేసారు. చాలామంది చాలా కంచెలు వేసుకుంటున్నారు కదా. ఇస్రాయేల్ ఐరన్ డోమ్ పెట్టాడు, పెట్టినా ఒక 100 ఎత్తే 10 పడుతున్నాయి కదండి, మిస్ అవుతున్నాయి 1-2. కానీ యోబుకు దేవుడు ఒక కంచె వేసాడట. వేసాడా? సైతాన్ ఎలాంటుంది, నువ్వు అతని చుట్టూ కంచేసావు, ఆ కంచె దాటి నేను వెళ్ళలేకపోతున్నాను. హల్లెలూయా. నువ్వు ఆ కంచె తీసే అతని స్వరూపం ఏంటో తెలిసిపోద్ది అని సైతాను దేవుడితో మాట్లాడింది. దేవుడు యోబు కంచె ఎందుకు వేసాడు తెలుసా? ఆయన ప్రతి విషయంలోని దేవునికి ఆల్టర్ కట్టేవాడు, అంటే బలిపీఠం కట్టేవాడు. బలిపీఠం కట్టి ఒకవేళ వాళ్ళ పిల్లలు కానీ తప్పు చేస్తారేమో అని వాళ్ళ కోసం కూడా బలిపీఠం కట్టేవాడు. ఈ బలిపీఠము కట్టి దేవుని దగ్గర ఉండడం బట్టి దేవుడు ఆ కుటుంబానికి కంచేసాడట. ఆ కంచెను ఎవరు దాటలేరు ఈ లోకంలో. హల్లెలూయా. ఈ లోకంలో గ్రేట్ వాల్ ఆఫ్ చైనాని దాటే వచ్చేమో, ఇస్రాయేల్ నిర్మించిన ఐరన్ డోమ్ను తప్పించుకున్న మిసైల్ పడవచ్చేమో, కానీ దేవుడు వేసిన కంచెను ఈ లోకంలో ఏ శక్తి దాటలేదు. హల్లెలూయా. ఈ దేవుని బల్ల అంత శక్తివంతమైంది. కాబట్టి మీరందరూ కూడా దేవుని బల్లకు సమీపించడానికి మీరు మీ మనస్సులు సన్నిద్ధం చేసుకోండి. నేను ఒక చిన్న ఆలోచన చెప్పి మనం దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోదాం. మనందరం ఎలాగ ఆలోచిస్తాము? దేవుడు ఏమంటున్నాడు? మీరు అడిగిన వాటికంటే, మీరు ఊహించిన వాటికంటే నేను ఎలాగిస్తానో అధికముగా ఇస్తాను కదండి. ఇప్పుడు మీరు ఎవరందరూ ఇంక్లూడింగ్ మీ
నేను అడుగుతున్న దానికంటే, నేను ఊహించిన దానికంటే, నేను ప్రిపేర్ అయిన దానికంటే శక్తివంతమైన వాక్యము ఈరోజు దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ ప్రక్రియలో నిన్నటి దినాన కూడా కొంతమంది మన విశ్వాసులతో ఈ వాక్యాన్ని చిన్నగా పంచుకున్నాను. అక్కడి నుంచి ఈ వాక్యం బయటకు వచ్చింది. ఆదికాండం 28వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండము 28వ అధ్యాయము 13వ వచనం. మనలాంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ. నీలాంటి వ్యక్తి, నాకు లాంటి వ్యక్తి ఒకడు ఉన్నాడు. అదేంటండి అలాగనేసారంటే, నిజమే, నీకు లాంటి వ్యక్తి, నాకు లాంటి వ్యక్తి అవునో కాదో ఒకసారి చూద్దాం. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. ఆపండి. ఇది యాకోబు గారు తప్పించుకొని పారిపోతున్నాడు కదండి. ఎంతమంది తెలిసి స్టోరీ? యాకోబు గారు తప్పించుకొని పారిపోతున్నాడు. ఎక్కడి నుంచి? మోసంగా దీవెనలు కొట్టేసి ఏశావు ఎక్కడ చంపేస్తాడా అని పారిపోతున్నాడు. పారిపోతా ఒక అరణ్యములో ఆగాడు. ఆ అరణ్యములో ఒక రాయిని తలగడ చేసుకొని పడుకున్నాడు. ఎంతమందికి లేవు జీవితాల్లో అరణ్య జీవితాలు? ఎంతమంది పారిపోతా ఒంటరైపోయి ఈ అరణ్యంలో బ్రతుకు జీవుడా అంటూ ఒక్కదానివైపోయి నిరాశతో పారిపోతా ఉన్న జీవితాలు ఎన్ని లేవు? అరణ్యం అంటేనే ది మోస్ట్ డిఫికల్ట్ కండిషన్స్ టు లివ్. బతకడానికే కష్టమైన స్థితి. ఆ స్థితిలో యాకోబు పడుకోనుంటే దేవుడికి ఏం ప్రార్థన చేయలేదు. దేవుడే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? ఇంట్రడ్యూస్ చేసుకోండి. హలో, ఐఎమ్ సో అండ్ సో, ఐ కేమ్ ఫ్రమ్ దిస్ ప్లేస్, ఐఎమ్ సో అండ్ సో అని ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. మనం ఎక్కడికైనా వెళ్తే మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఏమంటే నా పేరు ఇదండి, నేను పల్లా ఊరు నుంచి వచ్చాను, మేము పల్లా సంఘానికి సంబంధించిన వాళ్ళం, అఫీషియల్ మీటింగ్కి వెళ్తే నేను పల్లా కంపెనీ నుంచి వచ్చాను, ఆ కంపెనీలో పల్లా మేనేజర్ని అంటున్నాడు. అలాగే దేవుడు ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. ఏమన్నాడు? నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యెహోవాను నువ్వు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. అడిగాడా? అడగలే, ఇచ్చేదను అని చెప్పాడు. తర్వాత నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అవుతాయి. నీ పడమరి తట్టున తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణ. నో వాస్తు అర్థమైందండి. అన్ని దిశలు మనయే, అన్ని డైరెక్షన్స్ వ్యాపించదవు. భూమి యొక్క అంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. హల్లెలూయా. బాగుందా? ఎంత బాగుందండి. తర్వాత ఇంకేమో చెప్పాడమ్మా? ఇదిగో నేను నీకు తోడైయుండి నువ్వు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు నీ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా. ఎక్స్ట్రాడినరీ, ది మోస్ట్ పవర్ఫుల్ బ్లెస్సింగ్ కదండి. అడగకుండా దేవుడు యాకోబుని దర్శించి ఎక్స్ట్రాడినరీ బ్లెస్సింగ్ ఇచ్చాడు. ఒక విధంగా చెప్పాలంటే నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికంగా ఇస్తానన్న దేవుడు ఆయన ఊహ ఏంటో చెప్పాడు. ఆయన ఆలోచన ఏంటో యాకోబుకి చెప్పాడు. ఈరోజు మనందరి జీవితాల్లో దేవుని ప్రణాళికలు ఇంతకంటే గొప్పగా ఉంటాయి. హల్లెలూయా. నమ్మినట్లయితే ఇంతకన్నా గొప్పగా ఉంటాయి. నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే దేవుడు ఏమన్నాడు సార్? నమ్మిన వారికి నా కుమారులు అవడానికి అధికారం ఇస్తాను, వారు దేవుని కుమారులు అవుతారు, వాళ్ళు ప్రిన్స్ అవుతారు,
వారు దేవుని అధికారము కింద వస్తారు. దే ఆర్ ది మోస్ట్ పవర్ఫుల్. వారికి లేమనేది ఉండదు, వారికి కష్టం ఉండదు. ఏ సిచ్యుయేషన్ అన్నా దేవుని అధికారాన్ని బట్టి మనం డీల్ చేయగలుగుతాం. అటువంటి అధికారాన్ని యేసుక్రీస్తు ద్వారా, ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి ఇచ్చాడు దేవుడు. ఇతనికి చెప్తున్నవన్నీ ఈ లోక సంబంధమైనవే కానీ దేవుడు మనకిచ్చినది దీనికన్నా శ్రేష్టమైనదని మీకు తెలియజేస్తున్నా. అయితే దేవుని ప్రణాళిక ఎలా ఉందండి? ఎక్స్ట్రాడినరీగా ఉంది కదా. ఆయన చెప్తున్నాడు, తూర్పు పడమర ఆల్ డైరెక్షన్స్ నీకు ఇచ్చేస్తా, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ నేను వస్తా. నువ్వు పారిపోతున్నావా, నువ్వు ఎడారిలో ఉన్నావా, నువ్వు అరణ్యంలో ఉన్నావా, నువ్వు కష్టంలో ఉన్నావా, ఏం భయపడకు. నువ్వు నీ సంతానాన్ని బట్టి ఈ భూమి మీద అందరినీ దీవించేస్తా. నువ్వు మళ్ళా అగైన్ ఎందుకైతే నువ్వు పారిపోతున్నావో, ఎక్కడి నుంచైనా పారిపోతున్నావో, మళ్ళా స్క్వేర్ వన్కి మళ్ళా నీకు విజయాన్ని నేను దయచేస్తాను. అంతవరకు నేను వదలను, నేను నీతోనే ఉంటాను అని దేవుడు ఒక గొప్ప ఎష్యూరెన్స్ ఇస్తున్నాడు. ఈరోజు ఆ దీవెన మనందరికీ యేసుక్రీస్తు నామములో ఇస్తున్నాడు. నమ్మిన వారు దాన్ని పొందుకుంటారు. ఎవరు పొందుకుంటారా? నమ్మిన వారు దాన్ని పొందుకుంటారు. కానీ మనం ఏమంటాం తెలుసండి? తర్వాత ఏమన్నాడండి? యాకోబు నిద్రలేచి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయినా, అయినా తెలిపేనే. అయ్యో, ఇక్కడ ఉన్నాడు దేవుడు. పాస్టర్ గారి ద్వారా మాట్లాడాడు, వాక్యంలోంచి మాట్లాడాడు, వాగ్దానం ద్వారా మాట్లాడాడు. వాగ్దానాలు ఎలా ఉన్నాయండి? మర్చిపోయారా? 6 నెలలు అయ్యాయి. ఏమన్నాయి? ఎక్కడన్నా మధ్యలో టచ్లో ఉన్నారా? వాగ్దానంతో మాట్లాడాడు, దేవుడు దీవించాడు. అయితే అయ్యో, ఇది దేవుడు ఉండే స్థలము అది నాకు తెలియకపోయాను అనుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని. ఇదే మనం అంతే, సేమ్ మనమేనండి. ఇది అయ్యో, యాకోబు గారితో మమ్మల్ని పోలుస్తారేంటంటే మనలాంటి వ్యక్తి అయినా ఈయనకి దేవుడు ఎక్స్ట్రాడినరీ బ్లెస్సింగ్స్ ఇచ్చేసాడు. మనలాగా ఇప్పుడు ప్రార్థన చేస్తాం కదా, అలాగే అయ్యో నాయనా, నీ సన్నిధిలో ఉన్నాను తండ్రి, నీ రక్తం నా మీద ప్రోక్షించే, నువ్వు నాకు తోడుగా ఉండు, నీ సన్నిధిలో నేను మోకాలేస్తున్నాను. ఇంకా ఇది దేవుని సన్నిధి, దేవుని మాట, దేవుని సన్నిధిలో అన్నీ గుర్తిస్తావు. నువ్వు అన్నీ గుర్తిస్తావు. దేవుని సన్నిధి గుర్తిస్తావు, దేవుని ప్రణాళిక గుర్తిస్తావు, ఇది దేవుడుండు స్థలం అని గుర్తిస్తావు, దేవుడు చేయగలడని గుర్తిస్తావు. అన్నీ గుర్తించాడు. ఏమన్నాడు? ఇది పరలోకపు గవిని ఇదే అనుకోనేను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. అందుకనేమో చాలా మంది రాయిని కూడా పూజిస్తూ ఉంటారు కదండి. మిస్ఇంటర్ప్రిట్ అయిపోయి ఉంటుంది. రాయి నిలబెట్టి నూనె వేసాడట. మొన్న ఎక్కడో చూశాడు వీడియోలో, ఒకతను కావాలనే ఒక రాయి పెట్టి దానికి పెట్టేసి 500 వేసాడు. పైనుంచి కాలేజీ పిల్లలు వస్తున్నారు, అందరూ కూడా దండం పెట్టేసుకొని ₹1-2 వేస్తున్నారు. అక్కడ ఈ రాయి మొదలెట్టింది ఈయనే. ఇక్కడ నుంచి ఎక్కడో కావాల్సినట్టు మిస్ఇంటర్ప్రిట్ అయిపోయి ఉంటుంది. రాయి నిలబెట్టి దాని మీద నూనెసి ఏం చేశాడండి? మరియు ఆ స్థలమునకు బేతేలు పేరు పెట్టి అన్ని పెడతాడండి. అన్ని చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అన్ని చేస్తున్నాడు. గమనిస్తున్నాడు. దేవుని సన్నిధిని గుర్తించాడు. ఇది దేవుడు మందిరం తప్ప వేరేడు కాదన్నాడు. ఏ లోపం లేదు. మనం కూడా అన్నీ గమనిస్తాం. అన్ని వాక్యాలు అర్థమవుతాయి. బైబిల్ అంతా ప్రస్ఫుటంగా తెలుస్తుంది. విశ్వాసం అంటే ఏంటి తెలుస్తుంది, ఎలా బతకాలో అన్నీ తెలుసు నీకు. అన్నీ తెలిసిన తర్వాత ఆయన చివరికి అక్కడ రాయిని నిలబెట్టి నూనెసి ఒక దేవునికి అది ప్రతిష్ఠ చేసి దానికి బేతేల్ అని పేరు పెట్టేశాడు. తర్వాత అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. ఆ ఊరి పేరు. అప్పుడు యాకోబు కూడా లూజ్ అయిపోయింది. అది విషయం. అర్థమైందా?
అంతవరకు బాగానే ఉన్నాడు. మనం కూడా అలాగే ఉంటాం. ఆ లూజ్ దగ్గరే మన బ్రెయిన్స్ లూజ్ అయిపోతాయి. ఆ లూజ్ అయిపోయిన బ్రెయిన్ ఏమంది చూడండి. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ఏంటంటే తినుటకు ఆహారము ధరించుకోవడం బట్టలు నాకు దయచేసిన యెడల మనలాటోడా కాదా? లూజ్ అయిందా అవలేదా? ముందు ఆయన ఏం చెప్పాడండి? ఆయన ఏం చెప్పాడు? ఈయన ఏం అడుగుతున్నాడు? దేవుని సన్నిధిలో ఏముంది? నువ్వేం అడుగుతున్నావు? ఆయన బలలో ఏముంది? నువ్వు ఏం ఆశించి వస్తున్నావు? మనం కూడా యాకోబు వంటి వారమే. ఆయనేమో ఉత్తరం దక్షిణం తూర్పు పడమర నీకు ఇచ్చేస్తానురా బాబు, నీ మూలముగా తరాలు దీవించబడిపోతాయి, నువ్వు వెళ్ళే ప్రతి స్థలం నీకు ఇస్తాను. ఎన్ని దీవెనలండి! ఆయన ఇంట్రడ్యూస్ చేసుకొని నిన్ను మళ్ళా వెనక్కి తీసుకొచ్చేది నేనే అంటే, నాకు కొంచెం ఫుడ్డు కొంచెం బట్ట ఇవ్వా, నీ టెంపరీ రిక్వైర్మెంట్స్ ఇవన్నీ నీసు కూడా యాకోబు ఏమడుగుతున్నాడు? తిండి, బట్ట. దేవుడు ఇంత అత్యున్నతమైన దీవెనిస్తే నువ్వు ఆయన ఎంత చిన్న చూపుగా అడుగుతున్నావు. ఆయన నువ్వు అడుగు వాటికంటే ఊహించే వాటికంటే అధికముగా ఇస్తానంటే నువ్వు టెంపరీ సిల్లీ థింగ్స్ యాకోబు అడుగుతున్నాడు. చాలా ఇమ్మెచ్యూర్గా అడుగుతాడు. ఈరోజు మీ జీవితాల్లో కూడా అలాగే ఇమ్మెచ్యూర్గా చాలా చిన్నవి ఆయనేమో పరిపూర్ణంగా ఆయన చేతులతో ఎత్తి పట్టుకొని నీకు ఘన విజయం ఇస్తానని మాట ఇస్తే నువ్వు చాలా ఇమ్మెచ్యూర్గా ప్రార్థన చేస్తున్నావేమో. దయచేసి ఈరోజు మనం అవన్నీ చూసుకోవాలి. ఓకే, ఆయన అలా ప్రార్థన చేసాడు, అయినా దేవుడు ఏమనుకోలేదు. మీరు మటుకు గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే చాలా అత్యధికంగా దేవుడు నీకు ఇస్తాడు. తర్వాత ఆయన అలాగ వెళ్ళిపోయాడు. దేవుడు బిడ్డను దీవించాడు, చాలా సమృద్ధి చేత నింపబడ్డాడు. దాని తర్వాత మరి రిటర్న్ వచ్చేసే ముందు అప్పుడు 28వ అధ్యాయములో ధరించుకొడుకు వస్త్రం ఏమన్నాడు? 32వ అధ్యాయము 7వ వచనం. యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకు వచ్చి దాని హతము చేసిన యెడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు దీని ఇంతసేపు చెప్పడం వేస్ట్, కానీ ఆయన వెనక్కి వచ్చేస్తున్నాడు. యాకోబు వెళ్ళాడు, దేవుడు దీవించుతానన్నాడు. ఆయన నాకు ఫుడ్డును కొంచెం ఇది ఇస్తే సరిపోద్ది అన్నాడు, వెళ్ళిపోయాడు. దేవుడు తోడుగా ఉన్నాడు, దీవించాడు. తిరిగి ఆ మామ దగ్గర నుంచి వచ్చేస్తున్నాడు. వచ్చినప్పుడు చాలా ఆస్తి పట్టుకొని వస్తున్నాడు. అప్పుడేమో నిన్ను దీవిస్తాను, నిన్ను ఆస్తికర్తగా చేస్తాను, అనేకులకు తండ్రిగా చేస్తాను, దేశాలకు వారసుడిగా చేస్తాను, నిన్ను నా చేత్తో ఎత్తి పట్టుకొని మళ్ళా నువ్వు ఎక్కడి నుంచి పారిపోయావో అక్కడికి నీకు తెస్తాను అంటే, ఆయన అవన్నీ పక్కన పెట్టేసి నాకు భోజనము నాకు బట్ట కావాలన్నాడు. ఇప్పుడేమో రిటర్ను ఆయన చెప్పినట్లే సమస్తమైన దీవెనలు పట్టుకొని వెనక్కొస్తున్నాడు. వెనక్కొస్తుంటే ఒక డేంజర్ బెల్ మోగింది. అదేంటంటే, ఎవరైతే ఆయన్ని చంపాలనుకున్నాడో ఈ ఏశావు గారు ఆయన మధ్యలో ఉన్నాడు. వాళ్ళన్న మోసం చేసి వెళ్ళిపోయాడు ఈయన. కాబట్టి వెనక్కొస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళన్న అటాక్ చేస్తాడేమో, అతను కోపం పెట్టుకొని ఇతని మీద ప్రతీకారం తీస్తాడేమో అని భయంతో ఉన్నాడు. అప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు 10వ వచనంలో ఏమన్నాడు చూడండి, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన
సమస్తమైన ఉపకారములను సమస్త సత్యమునకును అపాత్రుడను. ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు. అప్పుడు అవ్వలేదు. ఇప్పుడు అన్నాడు, అమ్మా ఏంటిది, నేను ఎలాగెళ్ళాను, నేను ఎలాగొస్తున్నాను, అపాత్రుడు. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటాను. ఇప్పుడు రెండు గుంపులై వచ్చాను. హల్లెలూయా. ఈయన కూడా మన వంటి వాడే. దేవుడు ఇచ్చేంత వరకు ఆ టెంపరీ థింగ్స్ని అడుగుతా ఉన్నాడు. కానీ దేవుడు అతను అడిగిన దానికంటే, అతను ప్రార్థించిన దానికంటే, అతను ఊహించిన దానికంటే అధికంగా దీవించాడు. అప్పుడు రిటర్న్లో అంటున్నాడు, అయ్యా ఒక్క కర్రతో వెళ్ళానయ్యా, నేను 2 గుంపులుగా వస్తున్నాను, నేను ఈ దీవెనకు అపాత్రుడను. హల్లెలూయా. మనందరి జీవితాల్లో ఎలిజిబుల్ కాదు, ఎలిజిబుల్ కన్నా ఎక్కువ ఇస్తాడు దేవుడు. హల్లెలూయా. మీ ఎలిజిబిలిటీ కన్నా మీరు ఆ దీవెనకు అపాత్రులని మీరు అనే అంతగా దేవుడు యాకోబును దీవించాడు. అపాత్రుడను ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే యోర్దాను దాటాను. ఇప్పుడు నేను 2 గుంపులను అయిపోయాను. ఇప్పుడు నాకు నెక్స్ట్ మళ్ళా మనలాంటి సైకాలజీ అన్నీ చెప్పేస్తాం. దేవుడి దగ్గర అన్నీ దేవుడు ఎంత గొప్ప చూపించాడు అన్నీ నాకు. అప్పుడు అలా చేసాడు, ఇప్పుడు ఇలా చేసాడు, మన జీవితాల్లో చేసిన కార్యాలన్నీ చెప్తే అసలు ఎన్నో ఎర్ర సముద్రాలు దాటేసాం. కుల్లి కాలువ వస్తే భయం వేస్తుంది మనకు కదా. వల్ల ఎర్ర సముద్రాలు దాటేసిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రూపాయలు లేనప్పుడు బతికిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనం మంచం మీద ఉన్నప్పుడు దేవుడు లేపిన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఈరోజు చిన్న జ్వరం వస్తే వణిగిపోతాం. ఈరోజు ₹1 తక్కువైతే వణిగిపోతాం. ఈయన ఇవన్నీ చెప్తా అంటున్నాడు. ఈయన మనసులో అసలు విషయం చెప్పేస్తున్నాడు. నా సహోదరుని యాసావు చేతి నుండి దయచేసి తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. అప్పుడు నీవు నాకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అంటే ఈయన గుర్తులేకేం కాదండి, ఈయన గుర్తుంది కదా, సబ్జెక్ట్ అంతా గుర్తుంది. కానీ ఎక్కడికి వస్తాడు, మళ్ళా ఆ టెంపరీ నీడ్ కోసం వస్తాడు. ఇవన్నీ చెప్తున్నాడు, మళ్ళీ రెఫరెన్స్ కూడా చెప్తున్నాడు. అప్పుడు అన్నావు కదా నువ్వు, కాబట్టి నువ్వు చెయ్యి అని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు చక్కగా ఆయనకి సహాయం చేశాడు. విచిత్రంగా తలెత్తి చూసేటప్పటికి ఆ యాషావు 400 మందితో ఈయన ఎదిరించడానికి వస్తా మరి వీరిద్దరు కూడా అన్నదమ్ములు ఇద్దరు కౌగిలించుకొని కన్నీరు విడిచి వారిద్దరి మధ్య గొప్ప సఖ్యత, గొప్ప నాకు అనిపిస్తుంది యాకోబు కన్నా ఏశావు ఎంత చెడ్డోడైనా ఎంత మంచోడైపోయాడండి. ఇటువంటి అన్యాయం చేసిన యాకోబుని, అన్యాయంగా దీవెనలు కొట్టేసిన, మోసం చేసిన తమ్ముడిని కౌగలించుకొని ఏడ్చాడట. ఏడిస్తే ఈ యాకోబు ఎక్కడ ఈ అన్న ఎంత భయంకరుడో ఆయనకి తెలుసు, ఎంత మోసం చేశాడో తెలుసు. ఈయన ఎంత మోసం చేశాడంటే ఆయన పడి ఏడ్చినా సరే ఈయనకి కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఈయన లోపల ఏదో ఉండుంటుంది, వెనక నుంచి ఇలా పొడిచేస్తాడేమో, పైకి ఇలాగ అన్నాడు. కానీ ఇంక ఈయన భయం అనమాట. యాకోబుకున్నంత భయం ఎవరికి లేదు ప్రపంచంలో. అలా కౌగిలించేసుకున్నాక అన్నాడు, అన్నయ్య ఇదిగో నేను చాలా దీవించబడ్డాను కాబట్టి నేను ఇచ్చిన గిఫ్ట్స్ అన్నీ నువ్వు తీసుకో. అంటే తమ్ముడా ఎందుకురా, దేవుడు నన్ను కూడా దీవించాడు, నాకు కూడా చాలా ఉంది, ఏమక్కర్లేదు నువ్వు ఉంచుకో అన్నాడు. అబ్బే నువ్వు అలా అనుకో, ప్రభువా అంటాడు. ఏసాను ఏమంటాడు, ప్రభువా అంటాడు. 7 సార్లు సాష్టాంగ నమస్కారం చేస్తాడు ఆయనకే. చేసేస్తే అన్నీ అన్నాడు, వద్దురా నా దగ్గర అన్నీ ఉన్నాయి నువ్వు ఉంచుకో. అంటే ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉంచుకోవాల్సిందే, ప్రేమతో కాదండి. ఒక్కసారిగా ఆయన గిఫ్ట్ యాక్సెప్ట్ చేసాడంటే పీస్ డీల్ అయినట్టు అనమాట. ఒకవేళ ఆయన యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా కారణం ఏమన్నా ఉందేమో అని ఇది భయం. ఎంత భయమో చూడండి. చివరికి బలవంతాన ఆయనతో యాక్సెప్ట్ చేపించి ఆయన తీసుకున్నాక అమ్మయ్యా మా ఓడు సెటిల్ అయిపోయాడు, ఆడికి ఇవ్వాల్సిన గిఫ్ట్ ఇచ్చేసాను,
కాబట్టి ఆడు సమాధానంగా ఉన్నాడు అని చెప్పి, అప్పుడు యాకోబు దానికన్నా ముందే ఈ రేవు దాడుతా ఒక్కడైపోతాడు. అప్పుడు దేవుడు ఆయనకి కనిపిస్తాడు, యాకోబుకి కనిపించినప్పుడు మీ అందరికీ తెలిసిన విషయం, అప్పుడు ఏం చేస్తాడు? ఒక్కడే దేవుడితో పెనుగులాడతాడు. అప్పుడు అడుగుతాడు, అప్పుడు జ్ఞానం వచ్చింది. అప్పుడు అంటాడు, నువ్వు దీవిస్తే కానీ నిన్ను వదిలిపెట్టను. ఏం దీవించాలా? అన్నీ ఉన్నాయి నీకు. ఒక్క కర్రతో వెళ్ళావు, 2 గుంపులుగా వస్తున్నావు, నేను ఇంకేం దీవించాలి అంటే, ఆ రోజు యాకోబు దేవుణ్ణి పట్టుకొని ఏ దీవెన కావాలో ఆయనకు అర్థమైంది, ఎవరి చేత దీవించబడాలో ఆయనకు అర్థమైంది. కాబట్టి యాకోబు దేవుడితో పెనుగులాడి, ఆ రాత్రంతా పెనుగులాడి, నువ్వు దేవుడితోని మనిషితోని పెనుగులాడి నువ్వు గెలిచావు. కాబట్టి అక్కడ దేవుడు అడుగుతాడు, వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటాడు. నీ పేరేంటి అంటే ఒప్పుకుంటాడు యథార్థంగా. ఏంటి ఈ పేరు? యాకోబు. ఇదే పేరు తండ్రి అడిగాడు. నువ్వెవరివి అంటే అబద్ధం చెప్పాడు, మోసం చేశాడు. నేను పెద్దోడిని, ఏశావుని అని అబద్ధం చెప్పి ఈ మోసం చేసిన ఇదే యాకోబుని దేవుడు అడుగుతున్నాడు, నీ పేరేంటి? దేవుని సన్నిధిలో నిజం ఒప్పుకున్నాడు. నేను మోసగాడిని ఒప్పుకున్నాడు. మోసగాడినై ఉండి, అయోగ్యున్నై ఉండి నువ్వు నన్ను ఇంత దీవించావు, కాబట్టి నీ దగ్గరేంటి నేను వేషాలు వేసేది? చాలామంది దేవుడి దగ్గర కూడా వేషాలు వేస్తారు. దేవుడి దగ్గర కూడా యథార్థత ఉండదు. ప్రార్థనలో ఎంత కుటిలత ఉంటుందో, ప్రార్థనలో ఎంత స్వనీతి ఉంటుందో, నీ భక్తిలో ఎంత స్వనీతి ఉంటుందో, ఈరోజు యాకోబు దీవించబడ్డానికి దేవుడి దగ్గరికి వచ్చేటప్పటికి హీ బికేమ్ వాట్ హీ ఈస్. ఆయన క్లియర్గా చెప్తున్నాడు, అయ్యా నేను మోసగాడిని అని చెప్పగానే దేవుడు, ఇక మీదట నీ పేరు మోసగాడు కాదు, నీ పేరు ఇశ్రాయేలు. హల్లెలూయా, నీ పేరు ఇశ్రాయేలు. దేవుడి సన్నిధిలో నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే, నువ్వు ఎంత బలహీనుడివైనా, నీ ప్రార్థన ఎంత బలహీనతవైనా, దేవుని సన్నిధిలో నువ్వు యథార్థంగా ఒప్పుకుంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా దీవిస్తాడు. అలా లేదా మన జీవితాలు? ఈరోజు కమ్యూనియన్ సండే కాబట్టి నేను ఇంకా ఎక్స్టెండ్ చేయదలుచుకోలే. దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, దేవుడు నువ్వు అడుగుతున్న దానికంటే అధికంగా ఇస్తాడంటే నువ్వు టెంపరీ థింగ్స్నే దేవుడి దగ్గర టచ్ చేస్తున్నావేమో. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు నీ స్థాయిని, నీ స్థితిని నీకు నువ్వుగా అర్పించుకుంటే దేవుడు నీ పేరు మారుస్తాడు. నీ పేరు మార్చి నిజమైన దీవెనగా దేవుడు నీకు తయారు చేస్తాడు. మీకు తెలుసా, దాని తర్వాత యాకోబు ప్రయాణం ఎండ్ అయిపోయినప్పుడు ఆయన మళ్ళా కానానికి వచ్చి ఒక బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టిన తర్వాత మళ్ళా మరి పిల్లలు పెరిగారు, దీన జీవితం మైండ్లోకి వస్తుంది, తర్వాత చాలా గొడవ అవుతుంది. తర్వాత మళ్ళా అంటాడు, నువ్వు మళ్ళా వెళ్ళిపోయి మొట్టమొదట దేవుడు నిన్ను ఎక్కడ దీవించాడో అక్కడ నాకు ఒక మందసాన్ని, నాకు ఒక బలిపీఠాన్ని కట్టమంటాడు. ఒకసారి చూద్దామా? ఆదికాండం 35వ అధ్యాయం. ఆదికాండం 35వ అధ్యాయము 1, 2, 3. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనపడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టుమని చెప్పగా, బలిపీఠం కట్టాలండి. ఎక్కడ కట్టాలి బలిపీఠం? మనం దేవుడికి ఎక్కడైతే వాగ్దానం ఇచ్చాడో, దేవుడు ఏ సన్నిధిలో అయితే నీతో మాట్లాడాడో అంటున్నాడు, యాకోబు నువ్వు వెళ్ళిపోయి నీ అన్న దగ్గర నుంచి ప్రయాణమై వెళ్ళిపోతున్నప్పుడు నీకు ప్రయాణమే గుర్తుంది, నీకు ఛాలెంజే గుర్తుంది. అప్పుడే నిన్ను దీవించేశాను,
అప్పుడే నీకు నా వాగ్దానాన్ని ఇచ్చాను, కానీ దాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి టైం పట్టింది. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, ఎప్పుడైతే యాషావు ఎదుగు నుంచి నువ్వు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం అని చెప్పగా, యాకోబు తన ఇంటి వారితోను తన వద్దనున్న వారందరితోను మీ వద్దనున్న చాలా జాగ్రత్త వినండి. ఈ ఒక్క మాట మీకు తెలియజేసి మన కమ్యూనియన్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు వాక్య భాగం సుదీర్ఘంగా చెప్పాలని ఉద్దేశం కాదు, కానీ దేవుడు నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ప్రార్థించిన దానికంటే అధికంగా ఇస్తాడని నువ్వు నమ్మాల. డెఫినెట్గా ఈరోజు ఈ వాగ్దానాన్ని దేవుడు మనందరికీ ఆపాదించే ఈ బైబిల్లో రాశాడు. కాబట్టి నువ్వు నమ్మినప్పుడు దేవుడు ఏ విధంగా నిన్ను దీవిస్తాడు. దీవించాలంటే దేవునికి నీ జీవితంలో యాకోబు కట్టినట్టు బలిపీఠం కట్టాలి. హల్లెలూయా, బలిపీఠం కట్టాలి. మనందరి జీవితాల్లో మిస్ అవుతుంది ఏంటంటే దేవుని బలిపీఠం. అయితే ఈ బలిపీఠం కట్టడానికి యాకోబు ఏ విధంగా ప్రిపేర్ అయ్యాడో మీరు కూడా ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. చూడండి, పాత నిబంధనలో చాలామంది బలిపీఠాలు కట్టారు. స్టార్టింగ్ నోవాహు కట్టాడు. నోవాహు నాకు తెలిసి నోవాహు ది మోస్ట్ ఫెయిల్యూర్ ప్రీచర్ ఆన్ ది ఎర్త్. ఏమండి, చాలామంది బాగా బలహీనంగా ఉన్న సేవలకు బలం కలాలంటే ఈ మాట చెప్పుకోవచ్చు. నోవాహు గారు ఎంతకాలం అండి షిప్ కడతనంతసేపు సువార్త చెప్పలేదా? ఒక్కడు మారలేదు. చర్చి ఖాళీ, నోవాహు గారు చర్చి ఖాళీ, చెప్తానే వచ్చాడు సువార్త. కానీ ఒక్కరు కూడా దానికి రెస్పాండ్ అవ్వలే. చివరికి నోవాహుని వారి కుటుంబాన్ని దేవుడు ఆ నావలోకి పట్టుకెళ్ళి తలుపులు మూసాక రెస్పాండ్ అయ్యారు. కాబట్టి సమయానికి రెస్పాండ్ అవ్వాలి. అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 1 year ఆయన వాటర్ మీద ఉన్నాడు. ఈ 1 year కూడా ఎవరితో ఉన్నాడు? కుక్కలతో, పందులతో, జిరాఫీలతో. ఏమండి, మీ ఇంట్లో 4 రోజులు తలుపు వేసేసుకుని కుక్కను పెట్టుకోండి, ఎలా ఉంటుంది? మంచి స్మెల్ వస్తుంది కదా. అవి ఏమండి ఎంత అయితే మాట 100 బాత్రూమ్లు కట్టాడు ఏంటి? ప్రతి జీవి మళ్ళీ ఈయన కంపు కొట్టేసి ఉంటుంది కదండి. నోవాహు గారి లైఫ్ ఎప్పుడైనా ఆలోచించారా? అన్ని జీవులు ఆటిలతో జూలో బతికినట్టు, అది కూడా సీల్ వేసేసి. ఒక షిప్ కూడా ఎలా ఉంటుంది సార్? డబ్బాలా ఉంటుంది షిప్, అంతేనా? డబ్బాలా ఉంటుంది. సంవత్సరం తర్వాత ఆయన బయటకు వచ్చాడు. బయటకు వస్తే నీకు ఎలా ఉంటుంది? ఇప్పుడండి నేను హాలిడేకి వెళ్ళాల్సిందే, ఎంతవరకు జైల్లో ఉన్నట్టున్నా, అలా గాలి పీల్చుకొని అలా కొండల్లోకి సెటిల్లోకి పోవాలని ఉంటుందా? ఎవరికైనా అని. అంతవరకు పీల్చిన కంపులు, అంతవరకు చేసిన సేవలు అవన్నీ చూసుకొని. కానీ ఈ నోవాహు బయటికి రాగానే ఫస్ట్ ఏం చేశాడు తెలుసా? దేవునికి బలిపీఠం కట్టాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు ఒక భయంకరమైన పరిస్థితుల నుంచి బయటికి తెచ్చినప్పుడు మనం ఏం కట్టాలో? మొట్టమొదటిగా దేవునికి బలిపీఠం కట్టాలి. ఈ దేవునికి బలిపీఠం కట్టే అనుభవములోకి మన జీవితాలు వచ్చినప్పుడు ఈ నోవాహు ఈ హ్యూమన్ రేస్ని కాపాడాడు. దాని తర్వాత అబ్రహాము గారు ఇస్సాకును బలిచ్చినప్పుడు ఆయన బలిపీఠాన్ని కట్టాడు. అంటే దేవుడు అన్ని మంచి విషయాలు చేసినప్పుడే కాదు, బైబిల్లో చూడండి, అబ్రహాము బలిపీఠము కట్టినప్పుడు దేవుని మాటకు విధేయతగా నువ్వు బలిపీఠాన్ని కట్టాలి. అది ఎంత కష్టమైన, అది ఎంత కఠినమైన, అది ఎంత వదులుకోవాల్సి వచ్చినా నీ జీవితంలో ఏది ఏమైనా విశ్వాసముతో బలిపీఠము కట్టుకుంటే ఆయన మృతులలో నుంచి తన కుమారుణ్ణి సంపాదించుకున్నాడు. హల్లెలూయా. అలాగే అలా ముందుకు వచ్చేస్తే ఇస్సాకు కట్టాడు, అలాగే ముందుకు వచ్చేస్తే యాకోబు కట్టాడు,
యాకోబు బలిపీఠము కట్టినప్పుడు దేవుడు అనౌన్స్ చేసిన ఏ బ్లెస్సింగ్ ఆయనకి లేదు. బ్లెస్సింగ్ ఉన్నప్పుడే కాదు, దేవుడు ఇచ్చిన వాక్యాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆ వాగ్దానాన్ని బట్టి నువ్వు నీ జీవితంలో బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం కట్టే అనుభవం ఉంటేనే దేవుడు నిన్ను దీవించి నీ ద్వారా అనేకులను దీవించే ఉన్నతమైన ప్రణాళిక కిందకు మీ అందరినీ తీసుకొని వస్తాడు. నేనేమండి మామూలు పర్సన్ని, దేవుడు నన్ను అంతగా ఆశిస్తాడా? ఒక యాకోబులాగా, ఒక ఇశ్రాయేలుగా మారుస్తాడా? ఒక దావీదులాగా మారుస్తాడా? ఒక షడ్రకు మెషకు అబెద్నెగోగా మారుస్తాడా? ఒక దానియేలులాగా మారుస్తాడా? ఒక ఇస్సాకులాగా మారుస్తాడా? అంత దీవెన నాకు ఇస్తాడండి. ఎస్, ఇస్తాడు. మీరు బలిపీఠం గురించి ఆలోచించినప్పుడు, దేవుని మందసము పెట్టినప్పుడు బలిపీఠం ఎక్కడ ఉంటుందంటే ఆవరణలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? బలిపీఠము ఆవరణలో ఉంటుంది. మందసానికి 3, ఒకటి ఆవరణ ఉంటుంది, పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. కానీ ఈ బలిపీఠం ఎక్కడ ఉంటుంది తెలుసా? ఆవరణంలో ఉంటుంది, బయట ఉంటుంది. మీరు ఈ బలిపీఠాన్ని ఎలా కట్టాలంటే అందరికీ కనిపించేటట్టు కట్టాలి. హల్లెలూయా. ఈ చర్చిలోకి వచ్చేసి ఈ ఒక్క కంటే భక్తి చేసి ఈ కొద్దిసేపే దేవుడి మాటలు విని ఇక్కడిక్కడే దేవుని సన్నిధిలో నీ హృదయం అంతా పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోయి సాక్ష్యం లేనట్టు బతకడం కాదు. దేవుని సన్నిధిలో ఆయన శరీరము, ఆయన రక్తములో పాలిభాగస్తుడు అయిన నువ్వు పబ్లిక్గా దేవునికి ఒక పత్రికగా, ఒక సాక్ష్యంగా ఉండాలని బైబిల్లో రాసింది. ఎందుకో తెలుసా? దేవుడు పబ్లిక్గా నీ కోసం చచ్చిపోయాడు. దేవుడు పబ్లిక్గా ఎందుకు చచ్చిపోయాడు తెలుసా? బలిపీఠము ఆవరణములోనే ఉంటుంది. బలిపీఠం మందిరంలో ఉండదు, బయటే ఉంటుంది. ఈ బలిపీఠం బయట ఎందుకు ఉంటుందంటే దేవుని అగ్ని దాన్ని కాల్చాలి. కాబట్టే యేసుక్రీస్తు కూడా ఆవరణములో పబ్లిక్గా నీ కోసం బలైపోయాడు. ఈరోజు ఆ బలి దగ్గరికి, ఆ బలిపీఠం దగ్గరికే మనం వస్తున్నాం. ఒక్కసారి ఒక్క మాట చూసుకొని మనము ఈ వాక్యాన్ని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. 13వ అధ్యాయము 10వ వచనం. మనకు ఒక బలిపీఠం ఉన్నది. మనకట ఏముంది? హలో, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా స్పీడ్గా వెళ్ళిపోతున్నాను కదా, అందరూ సీరియస్గా ఉన్నారు. సీరియసే. ఏముంది మనకి? ఒక బలిపీఠం ఉన్నది. దాని సంబంధమైన వాటిని తినుటకు గుడారములో సేవ చేయవారికి అధికారం లేదు. ఏమండి? గుడారములో సేవ చేసేవారికే అధికారం లేదు. వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును. ఆ జంతువుల కళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును. కావున చూడండి, కావున ఈ బలి అనేది ఎక్కడ అర్పించబడుతుంది? శిబిరానికి ఆవల, బయట, ఓపెన్గా. కాబట్టి యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకే గవిని వెలుపట శ్రమ పొందెను. హల్లెలూయా. గవిని వెలుపట శ్రమ పొందాడు. నువ్వు గవిని లోపల భక్తి చేస్తున్నావు, కానీ నీ కోసం ఆయన గవిని బయట శ్రమ పొందాడు. నువ్వు గవిని బయట ఎలా ఉన్నావు? గవిని బయట ఎలా పడితే అలా ఉండి గవిని లోపల రావడానికి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. యేసుక్రీస్తు గవిని బయట శ్రమ పొందాను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యుద్ధకు వెళ్దాం. శిబిరం వెలుపలికి వెళ్దాం, బయటికి వెళ్దాం. చర్చ్ ఈజ్ నాట్ ద డెస్టినేషన్. చర్చ్కి వస్తే పని అయిపోయింది. ఈరోజు ఈ వారం సెట్ బ్యాలెన్స్ అనుకోకండి. చర్చ్ ఈజ్ ద బిగినింగ్. ఇక్కడ నువ్వు శక్తిని పొంది, ఇక్కడ నువ్వు దేవుని దీవెనలు పొంది,
ఇక్కడ ఆయన బలిని నువ్వు ఆశ్రయించి ఆయన కోసం జీవించడానికి బయటికి వెళ్ళాలా, ఆయన కోసం నిలబడడానికి బయటికి వెళ్ళాలా. బయట ఎందుకు నువ్వు ఈ ఆల్టర్ని కట్టాలంటే, ఈ బలిపీఠాన్ని కట్టాలంటే, బలిపీఠం బయట ఎందుకు పెట్టాడు తెలుసా? ప్రతి పనికిమాలినోడు దాన్ని చూస్తాడు కదండి. ఆల్టర్ బయట ఉంటే ఏం చూస్తాడు? రోడ్డు మీదకి వెళ్ళిన ప్రతివాడు చూస్తాడు. నిన్ను రోడ్డు మీద ఉన్న ప్రతివాడు చూస్తున్నాడు. వాడేమంటున్నాడో కావాలా? భక్తి దేవుని మందిరంలో చేసేది కాదు. నిజమైన భక్తి గవిని వెలుపల దేవునికి సువాసనగా నీ జీవితం ఉందా లేదా? ఒకవేళ అక్కడ ఆ యాగము విషయములో నువ్వు స్థిరంగా లేకపోతే దేవుడు లోపల చేసే భక్తిని ఒప్పుకోని అంటున్నాడు. కాబట్టి యాకోబు ఆల్టర్ కట్టినప్పుడు, యాకోబు దేవుడు చెప్పినప్పుడు, అయ్యా నువ్వు వెళ్ళిపోయి దేవుడు నీకు ఎక్కడ చూపించాడో అక్కడ ఆ వెలుపల నువ్వు చక్కని ఏం కట్టమన్నాడు? ఏం కట్టమన్నాడు? నిలువరమైన నువ్వు వెళ్ళిపోయి అక్కడ బలిపీఠం కట్టు. అయితే బలిపీఠం కట్టడానికి యాకోబు ఎలా ప్రిపేర్ అవుతున్నాడో మన జీవితాల్లో మనం కూడా దేవుడు అలా ప్రిపేర్ అవడానికి సాయం చేయను కాక. ఏమన్నాడు? నిలువరమైన 2వ వచనం 35:2. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుభ్రపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనిడి, మనము లేచి బేతేలునకు వెళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చిన, నేను వెళ్ళిన మార్గమున నాకు తోడైండున దేవునికి బలిపీఠము అక్కడే కడదాం. హల్లెలూయా. ఎక్కడ కడుతున్నారండి మన బలిపీఠాలు? వాట్ అ వండర్ఫుల్ వర్డ్ ఇది. నీ జీవితంలో ఉన్న ప్రతి విగ్రహాన్ని పక్కన పెట్టు. నీలో ప్రతి అపవిత్రత, శారీరకమైన ప్రతి బలహీనతను పక్కన పెట్టు. నువ్వు ప్రశస్తమైన నీతి అనే వస్త్రం వేసుకో. ఈ 3 విషయాలు ఒకరోజు మాట్లాడదాం. ఈ 3 విషయాలు జనాలందరూ చెప్తాడు. ఈ 3 చాలా జాగ్రత్త. మీరేం చేయాలి? దేవతలను, విగ్రహాలు పడేయాలా, శుచిపరచుకోవాలి, మీ వస్త్రాలు మార్చుకోవాలా. అలా మార్చుకున్నాకే దేవుని బలిపీఠాన్ని కట్టాలి. అటువంటి ప్రిపరేషన్లోకి దేవుడు మనందరినీ నడిపించాలి. మీరు అనుకుంటారేమో ఇది చాలా పెద్ద సబ్జెక్ట్లా ఉందండి, ఇది మీరు ఏదో చెప్తున్నారు, యూత్ చాలామంది ఉన్నారు, మాకు కాదు, మేము ఇంకా కమ్యూనియన్ తీసుకోలేదు, మేము ఇంకా ఆ స్టేజ్కి రాలేదు అనుకుంటున్నారేమో. ఇది మీ అందరికీ కూడాను. మీరు కూడా దేవుని సన్నిధిలో ఈ మాటలు ఎందుకు వింటున్నారంటే, ఈ దేవుని జీవ గ్రంథములో అత్యంత శక్తివంతమైన కార్యముగా ఆయన మీకు ఇవ్వబడిన ఈ బల్ల ఎటువంటి కంచంటే, ఐరన్ డోములు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలు ఏ పని చేయవండి. ఒక్కసారి కానీ నువ్వు ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలిభాగస్థుడు అయి ఆయన శిలువ శక్తి కిందకు వస్తే ఈ లోకములో ఏది నిన్ను ముట్టుకోలేదు. యాకోబుకి ఎటువంటి దీవెన ఇచ్చాడో దానికంటే ఉత్తమమైన దీవెన, అంటున్నాను నేను. పాత నిబంధనలో సాదృశ్యంగా చెప్పిన ఈ లోక సంబంధమైన దీవెనల కంటే బహు విస్తారమైన దీవెనలు దేవుని బల్లలో ఉన్నాయి. ఆయన సర్వము జయించి నీ చేతిలో పెట్టిన దేవుని బల్ల నువ్వు సమీపించినప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? నువ్వు ఆయనకి బలిపీఠం కట్టుకొని రావాలి. హల్లెలూయా. మీరు చాలామంది కీర్తనలో మీరు కీర్తనలు మీరు చదువుతున్నప్పుడు 83వ కీర్తన ఒకసారి తీయండి. కీర్తనలు 83. దీంతో ఒకసారి మనం ఏ కీర్తన ఉందమ్మా? అది ఆసాపు కీర్తన ఉంది కదా.
కోరహ అని ఉందా? కోరహ కుమారులకి. కోరహ ఎవరంతకి? కోరాహు మీకు తెలుసా? కోరాహు కుమారులు కీర్తన రాశారు. ఈ కోరాహు కుమారులు రాసిన కీర్తన 83వ కీర్తన 3వ అధ్యాయం 3వ వచనంలో నీ ప్రజల మీద 84 ఎగ్జాక్ట్లీ. ఎస్. సైన్యములకు అధిపతిగా యెహోవా నా రాజా నా దేవా నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికిందట. పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలం దొరికిందట. చాలండి. వీళ్ళు ఎక్కువ ఈ కీర్తనలో బలిపీఠం గురించి రాస్తారు. ఎవరాళ్ళు? కోరాహు కుమార్. నేను మాటని చెప్తానంటే బలిపీఠం దగ్గర బలిస్తారు, కానీ పిచ్చుక నీలాగా బలహీనమైంది. ఆ బలహీనమైన పిచ్చుకట నివాస స్థలం ఎక్కడ దొరికింది? దేవుని బలిపీఠం దగ్గర. ఎందుకంటే ఒకప్పుడు చాలా ఎద్దులు, గొర్రెలు, చాలా జంతువుల రక్తము చేత ఆ బలిపీఠం తడిచింది. కానీ నూతన నిబంధనలో యేసుక్రీస్తు రక్తము చేత తడిచిన ఆ బలిపీఠం ఇంకా నీకు ఎటువంటి బలిని కోరదు, కానీ నీకు ఆశ్రయాన్ని ఇచ్చేదిలా ఉంటుంది. ఈ కోరాహు కుమారులు ఎంత విచిత్రంగా బలిపీఠం గురించి రాస్తారో తెలుసండి. ఈ బలిపీఠం గురించి ఎందుకు అలా రాస్తారంటే 43వ కీర్తనలో కూడా అప్పుడు నేను దేవుని బలిపీఠము యొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఎవరు కుమారులండి? ఈ కోరహ ఎవరు తెలుసా? దేవునికి వ్యతిరేకంగా లేచినాడు. ఈ కోరహు ఎవరు తెలుసా? ఎవరికి వ్యతిరేకంగా లేచాడు? ఇశ్రాయేలీయులను దేవుడు నడిపిస్తున్నప్పుడు అహరోనికి చెప్పండి, ఎవరికి వ్యతిరేకంగా లేచాడు? అటు మీరు మాట్లాడతారండి. మోషేకి వ్యతిరేకంగా నిలబడ్డాడు. మేము కూడా దేవుని పిల్లలమే, మేము కూడా పరిశుద్ధులమే. దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డాడు. వ్యతిరేకంగా నిలబడితే మోషే గారు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆయన ఒక నలుగురిని వేసుకొని వ్యతిరేకంగా నిలబడ్డాడు దేవుడికి. ఆ నలుగురు కలిసి 250 మందిని తయారు చేశారు. ఒక 250 మంది ఈయన లీడర్షిప్లో దేవునికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దేవునికి వ్యతిరేకంగా నోరు విప్పారు. అప్పుడు మోషే గారు దేవుడికి ప్రార్థన చేశాడు. ఆయన నోరు దేవుడి వైపు ఇప్పాడు, ఇతని వైపు ఇప్పలేదు. దేవుడు నోరిప్పాడు. ఎవరితో తెలుసా? భూమితో మాట్లాడాడు. అప్పుడు భూమి నోరిప్పింది. నోరిప్పితే ఈ కోరాహు అతనితో పాటు 250 మందిని భూమి సజీవంగా తినేసింది. అటువంటి అపాత్రుడైన, అటువంటి దేవునికి వ్యతిరేకమైన కోరాహు కుమారులు ఈ దేవుని బలిపీఠ గురించి ఎందుకు రాస్తారు తెలుసా? కోరాహు కుమారులే అక్కడి నుంచి తప్పించబడ్డారు. హల్లెలూయా. ఎందుకంటే కోరాహు కుమారులు కోరాహుతో దేవునికి వ్యతిరేకంగా నిలబడలేదు. ఈ కోరాహు కుమారులు ఎలా తప్పించబడ్డారంటే వారు పరిగెత్తుకొని వెళ్ళి ఈ దేవుని బలిపీఠము కొమ్ములు పట్టుకొని ఉండిపోయారు. హల్లెలూయా. ఈ దేవుని బలిపీఠము కొమ్ముల దగ్గర గొప్ప పాప క్షమాపణ ఉంది, గొప్ప రక్షణ ఉంది, అక్కడ నివాస స్థలం ఉంది. అందుకే అంటున్నాడు పిచ్చుకలకు ఇది ఈ మందసము, ఈ బలిపీఠం ఏమవుతుంది? నివాస స్థలం. అందుకే కోరాహు కుమారులు మర్చిపోలేదు. చూడండి బలిపీఠము ఎంత విశిష్టమైందో. ఈరోజు నీ జీవితంలో బలిపీఠం ఎక్కడ ఉంది? ఈ లోపల చేసేది కాదండి బలిపీఠం. బలిపీఠం బయట ఉంటుంది. దేవునికి రోషము కలిగి దేవుని కోసం జీవించగలిగే అటువంటి బలిపీఠాలను కట్టబడాలి. బైబిల్లో రాసుంటుంది యేసుక్రీస్తు ఎందుకు చనిపోయాడో తెలుసా? ఆయన శరీరము, ఆయన రక్తము ఎందుకు అప్పచెప్పబడిందంటే, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:2లో ఉంటాడు, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగా, బలి అర్పణగా ఉంచుకున్నాడు. అలాగే
మీరును ప్రేమ కలిగి ఉండండి. హల్లెలూయా. మీరు బయటికి వెళ్తున్నప్పుడు ప్రేమ అనే ఫ్రాగ్రెన్స్ రావాలి. ఆ బలిపీఠం మీద దేవునికి బలిపీఠం కట్టినప్పుడు నువ్వు ఒక సువార్త అనే ఫ్రాగ్రెన్స్ రావాలి, ఒక మంచితనం అనే ఫ్రాగ్రెన్స్ రావాలి, ఒక తగ్గింపు అనే ఫ్రాగ్రెన్స్ రావాలి. నీ జీవితము బయట దేవునికి సువాసనగా ఉంటుందా, లోపల కాదు. యేసుక్రీస్తు ఏమన్నాడంటే, నేను నీ కోసం చచ్చిపోయాను, ఇంక బలెక్కర్లే, ఒకసారే నీ కోసం, నీ పాపాల కోసం, తరతరాల కోసం నేను ఒక బలి పశువుగా వెలుపల ఆవరణములో పబ్లిక్గా షేమ్ అయిపోయి నీ కోసం ఈ శరీరాన్ని, రక్తాన్ని పెట్టాను. నువ్వు నా కోసం బతకలేవా? ఎంతమంది దేవుని కోసం బతుకుతున్నావు? ఈరోజు జోసెఫ్ గారు కూడా ఈ మాట అడిగారు. దేవుని కనెక్ట్ అయిందనమాట. ఇందాకేమన్నాడు ఆయన? 6 నెలలు అయిపోయింది, దేవుని కోసం నువ్వేం బతికావా? నీ కోసం నేను చచ్చిపోయాను, నువ్వు నా కోసం బతుకన్నాడు. ఎంత మంచి ఆఫర్ అండి. నీ కోసం వెలుపల చచ్చిపోయాను, నా కోసం వెలుపల బతుకు, సాక్ష్యంగా బతుకు. నువ్వేమి బైబిల్ తీసి చెప్పక్కర్లే, డప్పులు కట్టుకొని ప్రచారం చేయక్కర్లే. నీ జీవితాన్నే ఒక సాక్ష్యంగా బతికి, ఒక సజీవ యాగంగా దేవుని కోసం, ఆయన క్రియలు చేసిన క్రియల కోసం నీ జీవితంలో కూడా ఒక బలిపీఠం ఉండాలి. హల్లెలూయా. ఇది చాలా సింపుల్ అండి. బలిపీఠం ఏంటి తెలుసా? చాలా సీక్రెట్ ఆఫ్ సక్సెస్, సీక్రెట్ ఆఫ్ ఆల్ బ్లెస్సింగ్స్. ఏది ఏమైనా దేవుని స్తుతి చేయాలి. హల్లెలూయా. బలిపీఠం అంటే స్తుతి చేయడమే, స్తుతి యాగం చేయడమే. నీకు మంచి జరిగిందా, దేవుడికి స్తుతి చేయి. కష్టం వచ్చిందా, దేవునికి స్తుతి చేయి. అబ్రహాము ఇస్సాకుని ఇచ్చేయమంటే బలిపీఠం కట్టాడండి. అదేమి మంచి కండిషన్ కాదు. ఏకైక కుమారుణ్ణి ఇచ్చేయమంటే బలిపీఠం కట్టాడు. దేవుడిని నేను ఇచ్చేయమన్నా, బలిపీఠం కొట్టు. దేవుడు నీకేమైనా ఇచ్చాడా, బలిపీఠం కట్టు. ఎందుకంటే దేవుడు నువ్వు ఆశించిన దానికంటే, నువ్వు అడిగిన దానికంటే, నువ్వు ఊహించిన దానికంటే అధికముగా ఇవ్వగల దేవుడు అని నువ్వు నమ్మినప్పుడు, నీ స్థితి ఏదైనా, నువ్వు అరణ్యములో ప్రయాణిస్తున్నా, నువ్వు దాస్యములో ఉన్నా, నువ్వు కష్టంలో ఉన్నా, దేవునికి బలిపీఠం కట్టే ఒక మంచి అలవాటు నువ్వు చేసుకోవాలి. నీ పిల్లలకి చేయాలి. ఏమి జరిగినా, ఏ స్థితి అయినా, ప్రతి స్థితిలో దేవునికి బలిపీఠం కట్టాలి. అటువంటి బలిపీఠాలు కట్టుకొని మనం దేవుని ఆవరణలోకి లోపలికి వచ్చినప్పుడు ఈ దేవుని శరీరము, ఆయన రక్తము మీకు చక్కని దీవెనగా ఉంటుంది. చాలామంది కష్టంలో దేవుని బలిపీఠం కట్టరు కదండి. చాలామంది ఎంత ప్రార్థన చేస్తారో కార్యం అయిపోయినాక ఎంత ఈజీగా వదిలేస్తారండి. ఎంతమంది లేరు, ఎంతమంది చూసాను అలా. ఎన్ని ప్రార్థనలో అసలు మామూలుగా ఉండదండి. అసలు మీకన్నా నేను మా ఇంట్లో చూసినవి అంటే విచిత్రాలు. ఒకప్పుడు అసలు మనుషుల మీద కోపం వచ్చేస్తుంది. దేవుడు ఎందుకు కోపడిపోయాడు నాకు అర్థమైంది. ఇశ్రాయేల్ మీద ఎందుకు కోపడిపోయాడో నేను ఎన్నోసార్లు, నేను కూడా అలా ఉండొచ్చు, నాకు తెలియదు. అసలు టెన్షన్కి వచ్చేస్తారండి ప్రార్థనకి. ఆ పని అయ్యే వరకు వదలరు. అయ్యో బాబోయ్, ఇల్లు ఎంత భక్తో, ఇల్లు ఎంత సమర్పణో. అసలు ఆ టైంలో ఎలా ఉంటారంటే ఇంకా భక్తికి లిమిట్ ఉండదు. 3 రోజులు ఉపవాసం ఉంటారు, మంచి నీళ్ళు తాగరు అండి. అదిగో కెనడాకి వీసా పెట్టుకున్నాను, ఆంటీ ప్రార్థన చేయండి. ఆంటీ అలాగైపోయిందండి. అసలు నాకు పాస్ అవ్వకుండా అప్లికేషన్ వచ్చేసింది, దేవుడికి వందనాలు. వెళ్ళే వరకు పెడతారు మీటింగ్లు. కెనడా వెళ్ళిపోయినంటే కనిపించరు మనుషులు. మన జీవితాల్లో పని అయ్యే వరకు దేవుడితో ఉంటాం, కానీ దేవుడు మంచి కార్యాలు చేశాక దేవుడిని మర్చిపోతారు. చాలామంది కష్టంలో కూడా, బాధలో కూడా, శ్రమలో కూడా నువ్వు అబ్రహాములాగా, యాకోబులాగా, ఇస్సాకులాగా నువ్వు బలిపీఠం కట్టే జీవితం నువ్వు అలవాటు చేసుకుంటే దేవుడు వాళ్ళకన్నా ఉన్నతంగా మీ అందరి జీవితాలు దీవిస్తాడు. మీకు వచ్చింది తెలుసా? ఏశావు దగ్గరికి యాకోబు వెళ్ళినప్పుడు యాకోబు ఏం చేశాడు? ఏశావుని మోసం చేశాడు కదండి, మోసం చేశాడు. కానీ ఏశావు హత్తుకొని కన్నీరు విడిచి ముద్దు పెట్టుకొని
ప్రేమించాడు తమ్ముడిని. అక్కడ బైబిల్లో ఎవరి మాట ఉంటుంది తెలుసా? జోసెఫ్ ఉంటాడు. చిన్న కొడుకు ఎవరు? యాకోబు, యోసేపు ఉంటాడు. యోసేపుని అన్నలందరూ మోసం చేస్తారు. మోసం చేశాక ఆయన ప్రైమ్ మినిస్టర్ అయిపోతాడు. ప్రైమ్ మినిస్టర్ అయిపోయినాక ఆ మోసం చేసిన అన్నలందరూ, గోతులో పడేసిన అన్నలందరూ వస్తారు. ఎక్స్ట్రాడినరీ టైం అతనికి, అవకాశం. దేనికి? రివెంజ్ తీర్చుకోవడానికి. మీకు బైబిల్లో ఏ మాట కూడా ఉత్తగానే రాయడు. ఏశావు యాకోబును పట్టుకొని ఏడ్చినప్పుడు జోసెఫ్ కూడా సాగిలి పడ్డాడని ఉంటుంది. ఆ చిన్న ఏజ్లో వాళ్ళ తండ్రి మోసం చేస్తే వాళ్ళ అన్న క్షమించి కౌగిలించుకొని ఏడడం చూశాడు జోసెఫ్. కాబట్టి అతను పెద్ద అయినప్పుడు అతను అన్నదమ్ములు అతను మోసం చేసి మళ్ళా తిరిగి అతని దగ్గరికి వస్తే లోపలికి వెళ్ళి సీక్రెట్గా ఏడ్చాడు. నీ జీవితంలో నువ్వు చేసే ప్రతి క్రియ నీ పిల్లలు చూస్తున్నారు. నువ్వు కట్టే ప్రతి ఈ మందసం లేకపోతే ఆల్టర్, ఆ బలిపీఠం నీ పిల్లలు చూస్తున్నారు. నువ్వు చేసే ప్రతిదీ నీ పిల్లలు చూస్తున్నారు. బైబిల్లో ఆ విధంగా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషను ఈ బలిపీఠం క్యారీ ఫార్వర్డ్ అయింది. కాబట్టి ప్రేమ అనే సువాసన, ఆయన ఎందుకు చనిపోయాడంటే ఆ ప్రేమ చేత మీరు కట్టబడాలని. ఈరోజు మనందరి జీవితాల్లో అత్యంత కొరవైపోయింది ఏంటంటే ఆ ప్రేమే. నిష్కల్మషమైన దేవుని ప్రేమ చేత మీరు సంధించబడినప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ప్రభు వలన మీ హృదయములకు మీ తలంపులకు తోడై ఉండును గాక. ఆ విధంగా దేవుడు మీ జీవితాల్లో అన్ని సందర్భాల్లో బలిపీఠం కట్టే బిడ్డలుగా మిమ్మల్ని దీవించి, ఇదిగో అబ్రహాము, యాకోబు, ఇస్సాకు ఈ బిడ్డలను దీవించిన దీవెనల కంటే అత్యున్నతమైన దీవెనలతో తలవంచిన ప్రతి బిడ్డను దేవుడు దీవించులాగన దేవుడు మీ అందరికీ సహాయం చేసి అటువంటి మనసుతో, అటువంటి సిద్ధపాటుతో ప్రతి విగ్రహము తొలగించి ప్రతి మలినము తుడుచుకొని నీ వస్త్రము మార్చుకొని బలిపీఠము, దేవుని బలిపీఠం దగ్గరికి, ఏ బలిపీఠం, ఏ సిలువ అనే బలిపీఠం మీద యేసుక్రీస్తు ఆయన శరీరాన్ని నీ కోసం బలిగిచ్చాడో దాన్ని చేరువవడానికి దేవుడు మీకు సహాయం చేసి యోబు చుట్టూ కట్టిన ఆ కంచె మీకు కట్టునుగాక. హల్లెలూయా. నిన్నటి దినాన దేవుడు ప్రార్థనలో వచించిన వాక్యాల్లో దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే దిస్ ఇయర్ ఈజ్ ఇయర్ ఆఫ్ పవర్. హల్లెలూయా. దిస్ ఇయర్ ఈజ్ ఇయర్ ఆఫ్ అకంప్లిష్మెంట్. మీ జీవితాల్లో ఆగిపోయిన ప్రతి కార్యము దేవుడు ఈ సంవత్సరము మీ జీవితాల్లో చేస్తాడనే వాగ్దానాన్ని పట్టుకొని దేవుడు ఈ సన్నిధిలోకి మీరు రావాల్సిందిగా దేవుని పేరట దేవుని నామములో మీ అందరికీ ప్రకటిస్తా మీకు తెలియజేస్తున్నాను.